హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేకాస్ మధురా ఫుడ్స్. ఈరోజు ఒక్క నన్నారి సిరప్ ఉపయోగించి ఈ సమ్మర్ వేడికి మంచి టేస్టీ మరియు ఈజీ రిఫ్రెషింగ్ సమ్మర్ కూలర్స్ తయారు చేద్దాం. ఇలాంటి మరెన్నో మంచి సమ్మర్ కూలర్ రెసిపీస్ కోసం లేకాస్ మధురా ఫుడ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ రెసిపీ ట్రిపుల్ లేయర్ నన్నారి కుల్ఫీ. ముందుగా 1/2 లీటర్ పాలు పాన్ లో పోసి వేడి చేయాలి. పాలు వేడయ్యేలోపు ఒక బౌల్లో కొన్ని పాలల్లోకి 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పాలు పొంగు వచ్చిన తర్వాత కలుపుకున్న కార్న్ ఫ్లోర్ మిక్చర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. కార్న్ ఫ్లోర్ వేసుకున్నప్పటి నుంచి గెరటితో కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుకొని కింద మాడిపోతుంది. వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటుంది పాలు కార్న్ఫ్లోర్ మిక్చర్. ఇందులో హాఫ్ క్వాంటిటీ మిక్సీలో వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ తేనె వేసుకొని ఉండలు లేకుండా మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ కుల్ఫీ మిక్చర్ను కుల్ఫీ మౌల్స్లోకి పోసుకోవాలి. జస్ట్ ఒక్క గరిటెంత మిక్చర్ పోసుకొని కుల్ఫీ మౌల్స్ను 2 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. 2 అవర్స్ అయిపోయింది. మనం వేసుకున్న కుల్ఫీ మిక్చర్ బాగా సెట్ అయిపోయింది. మళ్ళీ అదే గెరిటతో ఒక్కొక్క కుల్ఫీ మౌల్లో ఒక్క గెరిటంతా నన్నార్ సిరప్ పోసుకొని మళ్ళీ ఒక 1 అవర్ ఫ్రీజ్ చేసుకోవాలి. నన్నార్ సిరప్ కూడా బాగా సెట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ లేయర్ మళ్ళీ కుల్ఫీ మిక్చర్ పోసుకొని కుల్ఫీ స్టిక్స్ని మౌల్లో సెట్ చేసుకోవాలి. కొద్దిగా ప్రెషర్ పెట్టి స్టిక్ని వత్తాలి, ఎందుకంటే కింద 2 లేయర్స్ అప్పటికే సెట్ అయిపోయాయి కాబట్టి. ఈ మౌల్స్ 8 గంటలు ఫ్రీజ్ చేసుకోవాలి. 8 గంటల తర్వాత ఫ్రీజర్ నుంచి బయటికి తీసి 2 నిమిషాలు నీళ్ళల్లో పెట్టి నిదానంగా కుల్ఫీ స్టిక్ను బయటికి లాగితే ట్రిపుల్ లేయర్ నన్నారి కుల్ఫీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ నన్నారి కుల్ఫీ. ఇంతకుముందు మిగిలిన హాఫ్ క్వాంటిటీ పాలు కార్న్ఫ్లోర్ మిక్చర్ను మిక్సీలో వేసుకొని 3 టేబుల్ స్పూన్ల తేనె, 2 టేబుల్ స్పూన్ల నన్నారు వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఉండలు లేకుండా బ్లెండ్ చేసుకున్న ఈ నన్నార్ కుల్ఫీ మిక్చర్ను మౌల్స్లోకి ఫుల్గా పోసుకోవాలి. ఫుల్గా అంటే కుల్ఫీ మౌల్డ్ పూర్తిగా నిండిపోయే వరకు అని కాదండి అర్థము. మనం కుల్ఫీ పోసుకొని స్టిక్ పెట్టుకున్నప్పుడు కుల్ఫీ మిక్చర్ బయటికి ఓవర్ఫ్లో కానంత వరకు. అన్ని కుల్ఫీ మౌల్స్లో స్టిక్ని పెట్టుకొని కుల్ఫీ మౌల్స్ని 8 గంటలు ఫ్రీజ్ చేసుకోవాలి. 8 గంటల తర్వాత ఫ్రీజర్ నుంచి తీసుకొని 2 నిమిషాలు నీళ్ళల్లో పెట్టి కుల్ఫీని నిదానంగా తీస్తే ఎంతో టేస్టీ రిఫ్రెషింగ్ నన్నారి కుల్ఫీ రెడీ అయిపోతుంది. థర్డ్ రెసిపీ నన్నారి లస్సీ. మంచి కమ్మటి పెరుగు రుచితో పాటు నన్నారి ఫ్లేవర్ కలిసిన ఈ లస్సీ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక మిక్సీ జార్లో కొన్ని ఐస్ ముక్కలు, 1 కప్ కమ్మటి పెరుగు, 1/2 కప్పు చల్లని నీళ్లు, 2-3 టేబుల్ స్పూన్ల నన్నారి వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఒక సర్వింగ్ గ్లాస్లో ఐస్ ముక్కలు వేసి నన్నారి లస్సీ పోసుకొని చల్లగా సర్వ్ చేసుకోవాలి. కమ్మటి పెరుగు టేస్టుకు నన్నారి సువాసన కలిసి ఈ లస్సీ చాలా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ లస్సీకి అసలైన టేస్ట్ రావాలంటే కమ్మటి పెరుగు మాత్రమే యూజ్ చేయాలి, పులిసిన పెరుగు మాత్రం యూజ్ చేయకూడదు. 4వ రెసిపీ నన్నారి పాప్సికల్స్. మా చిన్నప్పుడు పెప్సీ ఐస్ అని డిఫరెంట్ ఫ్లేవర్స్తో దొరికేవండి. సమ్మర్లో చాలా చాలా రిఫ్రెషింగ్ అండ్ రిలీఫ్గా ఉండేది. ఇప్పుడు అదే పాప్సికల్స్ని నన్నారి సిరప్తో చేద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 1/4 కప్ నన్నారి సిరప్, 2 టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తేనె, నిమ్మరసం, నన్నార్ బాగా కలిసిపోయాక ఇందులో ఇప్పుడు 1/4 లీటర్ నీళ్లు పోసుకొని మళ్ళొకసారి బాగా కలుపుకొని కంఠమున్న గ్లాస్లోకి ఈ జ్యూస్ను పోసుకోవాలి. వీటిని ఐస్ పాప్సికల్ కవర్స్ అని అంటారండి, మార్కెట్లో దొరుకుతాయి. మనం ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న నన్నారి జ్యూస్ను ఇందులో పోసుకోవాలి. నన్నారి సిరప్ తయారు చేసేటప్పుడే ఇందులో చక్కెర వేసి చేస్తారు, బట్ మనం ఇందులో తేనె యూజ్ చేసే తీరాలి, లేదంటే ఐస్ పాప్సికల్స్ చాలా గట్టిగా వస్తాయి. జ్యూస్ మొత్తం ఐస్ పాప్సికల్ కవర్స్లో పోసుకున్నాక బాగా సీల్ చేసుకొని 8 గంటలు ఫ్రీజ్ చేసుకోవాలి. 8 గంటల తర్వాత చల్లని రిఫ్రెషింగ్ నన్నార్ ఐస్ పాప్సికల్స్ రెడీ అయిపోతాయి. మన 5th రెసిపీ నన్నారి సోడా. ఇది కామన్గా అందరూ చేసుకునే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. ఒక సర్వింగ్ గ్లాస్లో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, తగినన్ని ఐస్ క్యూబ్స్, 1/4 కప్ నన్నారి సిరప్ వేసుకొని తగినంత సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నన్నారి టేస్ట్ సోడా స్పార్కిల్స్తో సమ్మర్ వేడి ఎప్పుడూ మర్చిపోతాం. 5 నన్నారి రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. లెట్స్ మీట్ ఇన్ అనదర్ రిఫ్రెషింగ్ రెసిపీస్ ఎపిసోడ్.